భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 5.25% చేయడానికి నిర్ణయించింది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా దీనిని ప్రకటించారు. రిజర్వ్ బ్యాంక్ ఈ ప్రకటనతో ఇప్పుడు రెపో రేట్ 5.5% నుంచి 5.25%కి తగ్గింది. రెపో రేటు తగ్గడం వల్ల రుణాలు చౌకగా మారతాయి. దీనివల్ల ఈఎంఐపై ఖర్చు తగ్గుతుంది, పొదుపు పెరుగుతుంది. ఈ నిర్ణయం సాధారణ వినియోగదారులు, ఉద్యోగులు, చిన్న వ్యాపారాలు, హోమ్ లోన్ తీసుకున్న వారిపై ఎటువంటి ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్యాంకులు డబ్బు కొరతలో ఉన్నప్పుడు ఆర్బీఐ నుంచి అప్పు తీసుకునే సందర్భంలో చెల్లించే వడ్డీనే రెపో రేటుగా పిలుస్తారు. సింపుల్గా చెప్పాలంటే రెపో రేటు తగ్గితే బ్యాంకులకు డబ్బు చౌకగా దొరుకుతుంది. వారు కస్టమర్స్కు తక్కువ వడ్డీతో లోన్లు ఇవ్వగలరు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినప్పుడు పెట్టుబడులు తగ్గి మార్కెట్ వృద్ధి మందగిస్తుంది. బ్యాంకులకు అప్పు ఖర్చు తగ్గుతుంది. గృహ, కారు, విద్య, పర్సనల్, వ్యాపార రుణాలపై వడ్డీ తగ్గుతుంది. లోన్ డిమాండ్ తిరిగి పెరుగుతుంది. పరిశ్రమల పెట్టుబడులు పెరుగుతాయి. ఉద్యోగాలు, ఉత్పత్తి వేగం పెరుగుతుంది. హోమ్ లోన్లు చౌక అవుతాయి. హోమ్ లోన్లు ఎక్కువ కాలం ఉండటం వల్ల రేటు మార్పులు ఎక్కువ ప్రభావం చూపుతుంది. రెపో రేటు తగ్గితే ఈఎంఐ తగ్గుతుంది, లోన్ టెన్యూర్ తగ్గుతుంది, మొత్తం వడ్డీ భారం తగ్గుతుంది. దీర్ఘకాలం ఉండటం వల్ల అత్యధిక లాభం ఈ వర్గానికి ఉంటుంది అని చెప్పొచ్చు. అయితే ఫ్లోటింగ్ వడ్డీ రూపంలో తీసుకుంటే లాభం చేకూరుతుంది. మెజారిటీ పర్సనల్ లోన్స్ ఫిక్స్డ్ రేటుతో ఉంటున్నాయి కాబట్టి పర్సనల్ లోన్స్పై రెపో రేటు ఎటువంటి ప్రభావం చూపదు అని చెప్పొచ్చు. అయితే కొత్తగా లోన్ తీసుకునే వారికి మాత్రం లాభం. ఎంఎస్ఎంఈ లోన్లు, చిన్న వ్యాపారాలు ఫ్లోటింగ్ రేటుపైనే ఎక్కువగా ఉంటాయి. రెపో రేటు తగ్గితే వ్యాపారం విస్తరించేందుకు అవకాశం ఉంటుంది. పర్సనల్ లోన్లు, ఆటో లోన్లు నేరుగా రెపోకు లింక్ కాకపోయినా బ్యాంకుల మొత్తం ఖర్చులో తగ్గడంతో ఇవి కూడా కొంతమేర తగ్గుతాయి.